అందరికీ నమస్కారం. కథ అమ్మ నిర్ణయం. రచయిత ఏ అంజలి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. ఉపాధ్యాయ వృత్తి నుండి రాజమల్లయ్య రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడుగా తన జీవితాన్ని స్కూలు పిల్లలకే అంకితం చేశాడు. తండ్రిగా జీతాన్ని తన పిల్లల చదువులకే దారపోశాడు. రిటైర్ అయ్యే నాటికి తనకంటూ స్వంతంగా ఒక్క నయా పైసా దాచుకోలేదతను. అసలేనాడు అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, తెలీదు. భార్య గంగమ్మ కూడా రాజమల్లయ్యకు సరైన జోడి, ఉత్తమ ఇల్లాలు. నోరు తెరిచి ఏ రోజు ఆమె తనకి ఏది భర్తను కోరలేదు. సగటు ఇల్లాలుగా ఏ విషయంలోనూ భర్తను నిలదీసింది లేదు. ఆయన ఎంత చెబితే అంత ఊ అనడం తప్పితే వ్యతిరేకించడం ఎరుగదు. 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను భార్యకి మంగళసూత్రం మినహా ఒక్క నగ కొనిపెట్టింది లేదు. ఆమె కూడా సర్దుకుపోయింది. అందుకే రిటైర్ అయ్యాక డబ్బులు రాగానే అందులోంచి 50,000 విలువ చేసే ఆభరణాన్ని భార్యకి కొనిచ్చాడు. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని మొదట ఆమె వారించినా మనసులోని కోరిక ఇవాళ్టికి తీరడంతో ముచ్చటపడింది. మరో 50,000 భార్య పేర ఫిక్స్డ్ కూడా చేశాడు. మిగిలిన డబ్బులతో 2 కొడుకుల చదువులకే చేసిన అప్పుల్ని తీర్చేశాడు. ఉపాధ్యాయుడుగా రాజమల్లయ్య అంకితభావం తాలూకు ప్రభావం అతడి పిల్లలపై పడి 2 ప్రయోజకులయ్యారు. అతను రిటైర్ అవ్వగానే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితానికి ఇదే చాలనుకున్నారాయన. భార్య కూడా భర్త సంతోషాన్ని పంచుకుంది. అయితే గంగమ్మకి ఆ మురిపం ఎన్నో రోజులు నిలువలేదు. భర్త గుండెపోటుతో ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది. అలా ఆమె తన 2 కొడుకుల పంచన చేరాల్సి వచ్చింది. భర్త మరణం గంగమ్మని కృంగతీసిన పిల్లల ఆదరణ ఆమెకి సంతృప్తిని మిగిల్చింది. కొందరిలా కొడుకులిద్దరూ తల్లిని పంచుకోలేదు. ఆమె మాత్రం నెల నెలా తనకి వచ్చే పెన్షన్ డబ్బులు కొడుకులిద్దరికీ సమంగా పంచుతోంది. ఏ కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అక్కడే అన్ని రోజులు నిశ్చింతగా కాలం గడుపుతోంది. ఓ సాయంత్రం వేళ నాన్నగారు పోయాక బాగా చిక్కుపోయావమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన చేరాడు పెద్ద కొడుకు ప్రేమ్. స్వయంగా భర్తే తనని ప్రేమగా పలకరిస్తున్నట్లనిపించింది గంగమ్మకు. రాజమల్లయ్యకు జిరాక్స్లా ఉంటాడు ప్రేమ్. చప్పున భర్త గుర్తొచ్చాడామెకు. ఎర్రగా తెప్పపుండులా ఉండేవారు. సన్నగా పొట్లకాయలా ఎలా అయిపోయారు? కోడలు రేఖ సైతం అత్త పట్ల ఆత్మీయతను ప్రదర్శించింది. తోడులేని పక్షిని, పైగా ముసలితనం. అయినా ఆయనే పోయాక నేనెలా ఉంటే ఏం? గంగమ్మ నిర్లిప్తగా బదులిచ్చింది. అలా ఎందుకుంటావమ్మా? నీకు తోడు నేనున్నాను, తమ్ముడున్నాడు, మనవళ్ళు మనవరాళ్ళు అంతా లేము. ప్రేమ్ అనునయంగా అన్నాడు. అందుకేగా నేనింకా బ్రతికే ఉంది అందామే. ఇదిగో ఈ పళ్ళు తిను, బల్ల మీద పెట్టిన ప్యాకెట్ను చూపిస్తూ చెప్పాడు ప్రేమ్. కోడలు రోజు ఏదో ఒక జ్యూస్ ఇస్తుంది కదరా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు అందామే. పర్వాలేదత్తయ్యా, పిల్లలతో పాటు మీకు, కోడలు రేఖ అంది. నాన్నగారు లేరన్న దిగులు నీలో కనిపించకూడదన్నదే మా తాపత్రయమమ్మా గంభీరంగా అన్నాడు ప్రేమ్. ఆ అభిమానానికి గంగమ్మ గుండె నిండుకుంది. భోజనాల దగ్గర రోజురోజుకి తిండి తగ్గిపోతుందమ్మా, మరీ చిన్నపిల్లలా భోంచేస్తున్నావు. చిన్న కొడుకు కరుణాకర్ చిన్నపిటిలా బొంగమూతి పెడుతుంటే ముచ్చటేసింది గంగమ్మకు. పిచ్చి తండ్రి, అచ్చు తన పోలికే. భర్తను తను కూడా ఇలాగే నిలదీసేది. కంచంలో ప్రేమగా మరింత వడ్డించేది. వారించినా వినేది కాదు. ఒక జ్ఞాపకం ఆమె గుండెను స్పృశించింది సమీరంలా. నాన్నగారు పోయారని మాకు మాత్రం బాధగా లేదు. అంత మాత్రాన తిండి మానిస్తే ఎలాగమ్మా? తిరిగి అన్నాడతనే. బదులు పలకలేదు. మీరు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండడం నిజంగా మా అదృష్టమే అత్తయ్యా. మావయ్య మీద దిగులున్నా మరి ఆరోగ్యం కాపాడుకోవడానికైనా ఓ ముద్ద తినాలి కదా. కోడలు కూతురే అభిమానంతో మందలిస్తోంది. ఆయనే లేరు. ఏం తిన్నా ఎంత తిన్నా జీవోత్సవంలా బ్రతకడమేగా. పెదవి విప్పింది గంగమ్మ. నిజమేనమ్మా, నాన్న ఎలాగూ లేరు. కళ్ళ ముందున్న నీవైనా కనీసం కలకలలాడుతూ తిరిగితే
మాకదే ఆనందం కదమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్న చిన్నబ్బాయిని చూసి గంగమ్మ మనసు పొంగిపోయింది. ఆ అనురాగం ఆమెను కట్టిపడేసింది. కోడళ్ళు కూడా కొడుకులకి ఏం తీసిపోకుండా తనని ప్రేమగా చూసుకుంటున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి ఆనందంగా చెప్పుకునేది. ఎంత చక్కని సంతానాన్నిచ్చావయ్యా తృప్తిగా అనుకుంటూ పైలోకాన ఉన్న భర్తని తలుచుకొని ఆనంద బాష్పాలు రాల్చేది గంగమ్మ. అలా అందరి ఆదరాభిమానాలతో ఆమె వార్ధక్యం ఓ 6 నెలల పాటు సుఖమయంగా గడిచిపోయింది. అలాంటి తరుణంలో ఊహించని విధంగా ఆ గంగమ్మ తల్లి గుండె అట్టడుగున పొరల నుండి ఒక విషాదపు సునామీ ఆమె కనుకొనల తీరానికి అశ్రు కణాలని చేరవేసింది. జీవితమనే నాణానికి బొమ్మ బరుసు రెండూ ఉంటాయని తొలిసారిగా ఆమెకి తెలిసి వచ్చింది. తెల్లవారుజామున గంగమ్మకి ఎందుకనో మెలకువ వచ్చింది. దాహంగా అనిపించి మంచినీళ్ల కోసమని వెతికింది. రాత్రి తన గదిలో నీళ్లు పెట్టడం కోడలు మరిచినట్టుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంటే దారిలో ఉన్న బెడ్రూమ్ నుండి గట్టిగా మాటలు వినపడ్డాయి. వినడం సభ్యత కాదని మనసు వారిస్తున్నా కదలమని కాళ్ళు మొరాయించాయి. అసంకల్పితంగా ఆగిపోయింది. ఇక ఈ జన్మలో మీరు చంద్రహారం చేయించేటట్లు కనబడడం లేదు విసుగ్గా అంటుంది. ఆ గొంతు పెద్ద కోడలు రేఖది. కొద్దిసేపు నిశ్శబ్దం. అబ్బా కాస్త ఓపిక పట్టవే, తొందరలోనే ఎలాగైనా అమ్మ నగలతో నీ కోరిక తీరుస్తానుగా. ఆ గొంతు పెద్దబ్బాయి ప్రేమ్ది. ఏం చేయించడమో ఏమో, అదిగో ఇదిగో అంటూ నెలలకి నెలలు గడిచిపోతున్నాయి. మీరు కూడా మీ నాన్నలాగే రిటైర్ అయ్యాక నగలు కొనిపెడతారులా ఉంది. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. ఆమె ప్రతి మాటలో నిరసన. నీ మండుపట్టు నీదే, చెబితే వినవు, అన్నప్పుడే కావాలంటే ఎలా? మన చేతిలో పన అమ్మ నగలతో వ్యవహారం సర్ది చెబుతున్నాడు. అయినా విధవరాలై ఉండి మీ అమ్మ తగదునమ్మా అంటూ ఆ నగలు దిగేసుకుని తిరగడం ఏంటండి? విడ్డూరం కాకపోతే ఇరుగు పొరుగు ముసల్దానికి నగల మీదకెందుకు ఇంత మోజు అని చెవులు కొరుక్కుంటుంటే భరించలేకుండా ఉన్నాను. తన మనసులోని మాటను ఇరుగు పొరుగు వంకతో కోడలు కొడుకు ముందు బయట పెడుతుంటే వికారం కలిగింది గంగమ్మకు. నా మరణానంతరం కూడా ఈ నగలు నీ శరీరం నుండి తీయొద్దు. ఇది ముందు చూపుతో చెబుతున్నా. నా ప్రేమ చిహ్నంగానైనా ధరించు. చనిపోతూ భర్త అన్న మాటలు ఆ సమయంలో గంగమ్మకు గుర్తుకు వచ్చాయి. అలాంటిది నాకు నగల మీద మోజేంటి? భర్త చివరి కోరిక ప్రకారం నగలు తీయడం లేదంతే. ఆమె మనసు పరితపించింది. ఏది ఏమైనా అమ్మకి మాత్రం ఎవరున్నారని? ఆమె పోయాక మీ తోడికోడళ్ళిద్దరికేగా ఆ నగలు, అబ్బాయి చెబుతున్నాడు. భలే వారండి. ఆవిడ పోయాకనా? ఇంకా నయం, గుండ్రాయిలా ఉంది. ఆవిడెప్పుడు పోతుందండి? నిట్టూర్పుగా అంది. పెద్ద కోడలు మనోగతానికి గంగమ్మ గుండె పేలిపోలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమేసింది. దాహం మాట మరచి గిర్రున వెనుతిరిగింది. గురువారం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళింది గంగమ్మ. ప్రతి వారం భజన కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు అలవాటయింది. అలా సాయంత్రం 1 గంట సేపు దేవాలయంలో గడిపి ఇంటికి తిరిగొస్తుంది. అప్పుడే తిరిగి రాదనే భావనతో చిన్నబ్బాయి కోడలు హాలోనే కూర్చుని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కాని సడన్ గా తలనొప్పి మొదలవ్వడంతో దర్శనం పూర్తవుతూనే భజనలో పాల్గొనకుండా వెనుతిరిగి వచ్చేసింది గంగమ్మ. తన ప్రసక్తే వాళ్ల మాటల్లో దొర్లడంతో గుమ్మం దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. నిశ్శబ్దంగా వింటుండిపోయింది వాళ్ల మాటల్ని. ఎదురింటి వనజాక్షి ఇండికా కారుందని తెగ ఫోజు కొడుతుందండి. మనం ఎట్లీస్ట్ మారుతి కారైనా కొనుక్కుందామండి. చిన్న కోడలు సునంద కొడుకుతో గారాలు పోతుంది. ఎదురింటి వాళ్ళ ప్రసక్తి ఎందుకు గాని, కారెలాగూ కొనుక్కుందామనుకుంటున్నాం. అయినా ఇప్పుడిప్పుడే అంటే ఎలా? అంత డబ్బెక్కడుంది? కరుణాకర్ భార్యతో అంటున్నాడు. బ్యాంక్లో కొంత అమౌంట్ ఉందిగా. డబ్బు తగ్గితే మీ అమ్మని అడగండి, ఆమె పేరిట కూడా ఉందిగా. అయినా డబ్బుంచుకొని తెగ నీలుగుతోంది ముసల్ది. నేనేం చేసుకుంటాన్రా అబ్బాయి అంటూ ఇవ్వచ్చుగా. రుసరుసలాడింది. నిజమే కాని ఆ డబ్బు మీద అన్నయ్యకి హక్కుంటుంది. చెరిసగం కదా. ఆ డబ్బు రావాలంటే తొందరపడి లాభం లేదు అన్నాడు కరుణాకర్. తొందరపడకుండా యుగాలు వేచి చూడాలంటారా?
ఇప్పటికే ఓవర్ అయిపోతుంది. మీ అమ్మతో ప్రేమ ఒలకబోస్తూ నటించడం ఇక నా వల్ల కాదండి. ఏదో పోన్లే, ఒంటి మీద నగలున్నాయి, బ్యాంకులో కొంత క్యాష్ ఉంది అని అనుకుంటుంటే నగలు తీయదు, డబ్బు ఇవ్వదు. అలాంటప్పుడు ఆమెను మీదేసుకుని ఆమె భారం మనం మోయడం దేనికి? తన నిజస్వరూపం బయట పెడుతుంది సునంద. చిన్న కోడలు మాటలు వింటుంటే గంగమ్మ కాళ్ళ కింద భూమి కదిలిపోలేదు. గుండె తిటవు చేసుకుంది. తాడులాగే పందెల్లా కొడుకులిద్దరూ భార్యలతో చెంటలుగా చెరోవైపు చేరి తన చేతులు పట్టుకుని లాగుతుంటే నిలువుగా చీలుతున్న భావన. పై 2 సంఘటనలు జరిగాక గంగమ్మ వారం 10 రోజులు ఎవ్వరికీ కనబడకుండా పోయింది. అమ్మ కనబడకపోతే కలవరపడతారో లేదో కాని తన కోసం వెతకవద్దని చెప్పమని ఇద్దరిళ్లల్లోనూ మనవలకి మనవరాలకి చెప్పి వెళ్ళిందామే. ఆ అమ్మ తిరిగొచ్చాక ఎటు వెళ్ళావమ్మా అని ఏ కొడుకు ఆసక్తి కనబరచలేదు, ఆరా తీయనూ లేదు. నీ ఒంటి మీద నగలేమయ్యాయని ఆందోళనగా అడిగారు. మూకుమ్మడిగా నిలదీశారు. గంగమ్మ ఊహ బలపడింది. తన పుత్రులు రత్నాలు కాదు రాళ్ళని, కోడళ్ళు మేలిమి బంగారం కాదు మేడిపండు చందమని తేటతెల్లమయ్యింది. గంగమ్మ గంగా నదీమ తల్లిలా గంభీరంగా ఉండిపోయింది. కోడళ్ళు కూడా రెట్టించేసరికి పెదవి విప్పింది. నగల మీద మోజు, నా మీద కపట ప్రేమను కురిపిస్తుంటే పసిగట్టలేకపోయింది అమ్మ. అమ్మనంటి పెట్టుకుని ఉన్న డబ్బు కోసం మీ ఆరాటం చూశాక తట్టుకోలేకపోయింది గుండె. గంగమ్మ అని అందరి చేత పిలువబడ్డ ఈ గంగ మరి అందరికీ అమ్మే. అందుకే అమ్మగానే ఆలోచించాను. అనాథ శరణాలయ పిల్లల కోసం నా నగలన్నీ దారపోశాను. కన్నపిల్లల నిరాదరణకి గురై కొడిగట్టిన దీపాల్లా మినుకు మినుకుమంటూ జీవనం గడుపుతున్న అభాగ్యులైన వృద్ధాశ్రమ వాసులకై బ్యాంకు డబ్బు సమర్పించాను. మీ మనసులో వీసమెత్తైనా లేని మీ నాన్నగారి పేరు కనీసం శిలా పలకాలపైనన్నా ఉండాలని ఆయన పేరు మీదే విరాళాలుగా ఇచ్చేశాను. మునపటిలా మీరు ఆదరిస్తారా? అమ్మగా మీ చెంతే ఉంటాను. రాజమల్లయ్య సారు చనిపోయి ఏడాదైనా కాలేదు. అప్పుడే తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అనే అపవాదు మీకు రాకూడదనే తలంపుతోనే తిరిగి వచ్చాను. వద్దంటే వెళ్ళి వృద్ధాశ్రమంలో శేష జీవితం గడిపేస్తాను. అమ్మ ప్రేమకి నిలయం. ప్రేమలేని ఏ చోటు అమ్మకి నిలయం కాకూడదు. అందుకే నా ఈ నిర్ణయం. కోడళ్ళు తెల్లమొహాలు వేశారు. కొడుకులిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.